ఎన్డీఏ జెండా అడవి బిడ్డలకు అండ అంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కొండల్లో నివసించే అడవి బిడ్డలకు కొండంత అండగా తాముంటాము అన్నారాయన. గూడాల గోడు తీర్చేస్తామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం. అరణ్యంలో డోలీ మోతలకు స్వస్తి చెప్తాము అన్నారు. అడవికి బాటలు వేసి అంబులెన్స్లను తిప్పుతామని చెప్పారు పవన్ కళ్యాణ్. అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడలో అడవి తల్లి బాట కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అడవిలో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అడవిని నమ్ముకున్న వారు ఆగం కారన్నారాయన. అడవి బిడ్డల కష్టాలను తీర్చే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందన్నారు పవన్ కళ్యాణ్. అరకు అద్భుతమైన ప్రాంతమన్న పవన్ కళ్యాణ్ ప్రకృతి అంటే తనకు అమితమైన ప్రేమ అన్నారు. అటవీ ప్రాంతాల్లో సరైన రహదారులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారాయన. అడవి బిడ్డలను అనాదిగా వెంటాడుతున్న కష్టాలను దూరం చేస్తామన్నారు పవన్. డోలీ మీద తీసుకెళ్ళాలి అంటే ఎంత కష్టపడతామో, ఎంత ఇబ్బంది ఉంటుందో నేను అనుభవించకపోయినా కానీ నాకు ఆ కష్టం నేను మనుషుల్ని చూసి అర్థం చేసుకున్నాను. అందుకనే మనం రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దాదాపు 49 కోట్లు ఇస్తే వెంటనే మేము చేయగలిగింది ఏంటంటే వెంటనే గొట్టుపల్లి నుండి పొలంగూడ గ్రామానికి నూతనంగా కొత్తగా బీటీ రోడ్డు నిర్మాణం చేపడితే మొదటిసారి ఆ గిరిజన గ్రామంలో అంబులెన్స్ కోత వినిపించింది. రోడ్లు బాగుపడితేనే మన్యం ప్రజల బతుకులు బాగుపడతాయన్నారు పవన్ కళ్యాణ్. తమకు రాజకీయాలు ముఖ్యం కాదు, అడవి బిడ్డల అభ్యున్నతే ముఖ్యమన్నారు. నా కోరిక ఒకటే, వచ్చే ఎన్నికలకి మొత్తం మన్యం అంతా కూటమి ప్రభుత్వం పతాకాలతో రెపరెపలాడాలి. 5 సంవత్సరాల విలువైన సమయం మీరు ఇచ్చారు, మీ ఓటు వేశారు, మీ ఓటుకి వాళ్ళు విలువ ఇవ్వలేదు. కానీ మీరు ఓటు వేయకపోయినా నేను మీ ఓటుకు విలువిచ్చి ఇక్కడికి వచ్చాను. మన్యం ప్రజలు కూటమిని ఆదరించాలని కోరారు పవన్. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ లీడింగ్ పార్టీగా నరేంద్ర మోదీ గారు ఎలాగైతే చేశారో అంత బలంగా 3 పర్యాయాలు ఉంటే తప్ప మనకి విభజన సమయం నుంచి గత పాలన వరకు ఎంత నలిగిపోయాం అది బయట పడాలి అంటే మాకు ఒక 15 సంవత్సరాల మీ ఆశీస్సులు కావాలి. మేము కింద పడతాం, మీద పడతాం. ముఖ్యమంత్రి గారు చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థని సరి చేస్తూ ఉన్నారు. నేనేమో మీరు తిరుగుతూ ఉన్నాను. మేము మీకోసం పని చేస్తాం, కానీ మీ ఆశీస్సులు కావాలి మాకు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా మన్యం ప్రజలకు మంచి చేయాలన్నారు పవన్ కళ్యాణ్. మన్యం జిల్లాలో సమస్యలను 6 నెలల్లో పరిష్కరిస్తామన్నారు డిప్యూటీ సీఎం.